అక్కడ ఢిల్లీలో గుసగుసలు, ఇక్కడ గల్లీల్లో రీసౌండ్లు. అవును, వాళ్ళిద్దరూ అవుటేనంటూ పేపర్లన్నీ కాంగ్రెస్ వాళ్ల కహానీలకు అక్షరాలు తొడిగేస్తుంటే అవురా అనుకుంటూ నోళ్లెళ్లబెట్టడం మనవంతైపోతోంది. అధిష్టానం కోర్టులో ఉన్న బంతి నిజంగానే అంత పని చేసేస్తుందా? మరి ఈ అర్ధరాత్రి ఇన్విటేషన్లకు డైరెక్ట్ గా నశాళాన్నే అంటుకుంటున్న ఈ మిడ్ నైట్ మసాలాలకు మీనింగ్ ఏమిటి? తలరాతలు మార్చే కీలకమైన నిర్ణయాలన్నీ అర్ధరాత్రిలే జరిగిపోయేది. 15 ఆగస్టు అర్ధరాత్రి మన దేశానికి స్వాతంత్రం ప్రాప్తించినట్లు నిన్న అర్ధరాత్రి అహ్మద్ పటేల్, కిరణ్ కుమార్ల సీక్రెట్ భేటీ మన రాష్ట్రానికి ఇండిపెండెన్స్ డే ప్రసాదిస్తుందా? చీకటి గుహల్లో చిక్కుకుని దారి తెలియక కొట్టుమిట్టాడుతున్న మన ప్రభుత్వానికి, వాళ్ళ పార్టీకి స్వేచ్ఛ లభిస్తుందా? టికెట్లు ఇస్తామన్నా తీసుకునే వాళ్ళుండరు. పాంప్లెట్స్ పంచినట్లు బీఫామ్స్ ని చేతుల్లో పట్టుకుని ఫుట్పాత్ మీద నిలబడి అమ్ముకోవాల్సిందేనంటూ శంకర్రావు ఎలియాస్ అగ్గిబరాట అనబడే ఒక మాజీ మంత్రి సెలవిచ్చిన శాపనార్థాలు ఇంకా గుర్తున్నాయి. మీ వలన పార్టీకి చెడు పేరు వచ్చింది. పార్టీ వాళ్ళ 10 ఏళ్ల దాకా టికెట్ ఇస్తే కూడా పోటీ చేస్తామా అనే పరిస్థితికి వచ్చింది ప్రజలల్లా. దీనికి కారణము నువ్వు మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని హైకమాండ్ కి ఇబ్బంది కాకుండా నీవైనా నీ కేబినెట్ మంత్రులైనా ఇవ్వాలనే తప్పుకోండి. వరుస ఫ్లాప్స్ తో చితికిపోయిన హీరో గారి కెరీర్ గ్రాఫ్ లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంకా ఇంకా కిందికి దిగజారిపోయిందా? పిసిసి చీఫ్ కుర్చీ ఖాళీ అవుతోంది, ఎవరైనా వచ్చి కూర్చోండి అంటూ వేలంపాట మొదలైన ఇవాటి ఢిల్లీ చిత్రం విడమర్చి చెప్తున్న మాట కూడా ఇదేనా? ఇప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పీఠానికి పనికొచ్చే మనుషులు కావాలి. ఎస్, నిన్నటి దాకా క్యూలో నిలబడ్డ ఆచావహులందరూ ఇవాళ పొలోమని పారిపోతున్నట్లు కాంగ్రెస్ పార్టీలో ఇదో కొత్త టైపు సంక్షోభం. ఎందుకంటే పిసిసి పీఠం అంటే అదో నల్లుల కుర్చీ, ఒక పనికి మాలిన నేల టికెట్ వ్యవహారం. ఎంత చిక్కొచ్చినా దాన్ని చటుక్కున బాటిల్లో పెట్టి మూతెట్టేసే బొబ్బిలి రాజాలకే ఇక్కడ చిత్తడైపోతున్నట్లు సౌండ్ వస్తున్నాయి. పూట పూటకు ఓ లొల్లి, జిల్లాకో జగడం, మండలానికో గ్రూపు. ఇవే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి శరం మామూళ్లు. నాటి వైఎస్ ల స్వర్ణయుగం తర్వాత చేపల మార్కెట్లా మారిపోయిన గాంధీ భవన్ ను గాడిలో పెట్టడానికి ఈయనసలు పూనుకున్నారో లేదో కూడా తెలీదు. అందుకే ఈ పంచాయతీ ప్రెసిడెంట్ ఉద్యోగం ఉంటే ఎంత, ఊడితే ఎంత అంటూ సత్యబాబు సూటిగా తెగ్గొట్టినట్లు కూడా వార్తలొచ్చాయి. మరి అంతెత్తున్న ఆ పెద్దాయనే ఒద్దుమొర్రో అంటూ ఊడబిక్కున్న ఆ ముళ్ళ కిరీటం ఈ చిరంజీవి తీసి నెత్తిన పెట్టుకుంటారా? ఒకవేళ మేడం చెప్పిందంటూ మొహమాట పడిపోయి పెట్టుకున్నా దాన్ని ఎంతసేపు ఉంచుకుంటారు? తానెట్టుకున్న సొంత దుకాణాన్ని మధ్యలో మూసేసి పెట్టా బేడా సర్దేసుకుని గాంధీ పార్టీ బస్టాండ్ లోకి వచ్చిన చిరంజీవి మానసిక పరిస్థితి గురించి కొత్తగా విశ్లేషించుకునే పనే లేదు. అనుభవం లేకో అరాయించుకోవడం తెలియకనో ఆయన అప్పుడలా కక్కేశారు. కాకపోతే మంత్రిగా పిసరంత అనుభవం లేకపోయినా ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీనే తీసుకొచ్చి ఒక అదృష్ట జాతకుడి చేతుల్లో పెట్టేసిన అధిష్టానం ఇవాళ ఇంకో అనుభవ శూన్యుడి పేరు మీద గాంధీ భవనాన్ని లీజుకివ్వదని ఎలా డిసైడ్ అవుదాం? హిమాచల్, జార్ఖండ్, బెంగాల్లోతో పాటు మన పిసిసి కూడా పవర్ కట్ ప్రకటించాలన్నది ఏఐసిసి ఉద్దేశం కాబోలు. ఇప్పటికే జోడు పదవుల్ని తగిలించుకున్న సత్యబాబుకు చిన్న రిలీఫ్ ఇద్దామన్నది అహ్మద్ పటేల్ ఉపాయమో కావచ్చు. ఈ క్రమంలో హైకమాండ్ బుర్రలో చిరంజీవి పేరు ఫ్లాష్ అయి కూడా ఉండొచ్చు. కానీ పేరుకు ముఠా మేస్త్రీయే అయినా ఇప్పుడు ఇంకో పార్టీని వద్దు రావయ్యా
అంటే ఈ చంటబ్బాయి దడుచుకోడు, ఖచ్చితంగా దడుచుకునే ఉంటాడు. ఎదగాలన్న తన కోరికను, తనను ఎక్కడో చూసుకోవాలన్న అభిమానుల ఆకాంక్షను మొన్ననే బయట పెట్టుకున్నాడు చిరంజీవుడు. మరింత ఎక్కువ మందిని, లక్షలాది మందిని అలరించే అవకాశం ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు కూడా ఒక బెటర్ స్థానం డే బై డే నాకు రావాలి రాజకీయంగా కూడా, తద్వారా ఈ యొక్క ఉన్నతమైనటువంటి ప్లాట్ఫామ్ మీద నుంచి, వేదిక మీద నుంచి మరింత ఉన్నతమైన సేవలు అందించేందుకు నాకు మరింత అవకాశం ఉంటుంది. ఆ అవకాశం అన్నది ఆ సమయం ఇస్తుంది, ఆ సమయంలో ప్రజలే ఇస్తారు అని ఆశాభావంతో ఉన్నాను. ఇప్పుడు ఏదైనా సరే ఒక ఆర్టిస్ట్ గా సినిమా రంగంలో వచ్చేసిన ప్రతి వాళ్ళకి ఏదైనా నెంబర్ 1 స్థానం అవ్వాలనే అనేది ఉండొచ్చు, అండ్ అతను అభిమానులు అలా కోరుకోవచ్చు. కానీ అవుతామా లేదా అన్నది ఆ ప్రేక్షకులు నిర్ణయించాలి, ఆ సమయం నిర్ణయించాలి. అంతే తప్ప మనం కోరుకుంటే అలా అయ్యేది కాదు. అదేవిధంగా ఈ రాజకీయాల్లో కూడాను మనం ఉన్నటువంటి అవకాశాలని దరిగిపుచ్చుకొని ఆ తర్వాత ప్రజలకి చేరువవ్వాలి, వాళ్ళకి జీవితంలో మనం మెరుగైనటువంటి సేవలు అందివ్వాలి అని అనుకోవాలే తప్ప, బట్ ఏ పొజిషన్ ఎయిమ్ చేసుకుని మాత్రం మన రాజకీయ ప్రస్థానం ఉండకూడదని నా వ్యక్తిగత అభిప్రాయం అది. కాబట్టి భవిష్యత్ ఏమిటనేది ప్రజలు వాళ్ళు నిర్ణయిస్తారు, వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు చంటబ్బాయిని కన్విన్స్ చేయడంలోనే హైకమాండ్ బిజీగా ఉందంటూ ఢిల్లీలో చెవులు కొరికేసుకుంటున్నారు. పార్టీతో గాని, పార్టీ మనుషులతో గాని పెద్దగా పరిచయం లేని పల్లన్ రాజులు లాంటి మనుషులు కూడా పీసీసీ రేసులో ఉన్నట్లు వార్తలొచ్చాయి. మరి చిరంజీవికి ఛాన్స్ ఉండదంటే ఎలా నమ్మటం? ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ రంగు, రుచి, వాసన అన్నీ మారిపోతేనే కోమా నుంచి కోలుకోవడం సాధ్యం అన్నదే హైకమాండ్ వ్యూహంగా కనిపిస్తోంది. ఏపీ కాంగ్రెస్ ను ఒక ప్రయోగశాలగా భావించి నానా ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటోందని ఇంతకు ముందే సోనియా పేరు మీద కొన్ని సెటైర్లున్నాయి. సో ఇవాల్టి అధిష్టానపు ఆపరేషన్ పేరు సంపూర్ణ ప్రక్షాళన. జబ్బేమిటో తెలిసింది, ఇక ట్రీట్మెంటే మిగిలింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి డయాలసిస్ చేసి కొత్త రక్తం ఎక్కించే పనిలో పడింది హైకమాండ్.